ఆగస్టు నెల నుంచి మహిళలకు అదిరిపోయే శుభవార్త. అవును, ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు ఆగస్టు నెల నుంచి గుడ్ న్యూస్ అయితే చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. శ్రీనిధి సంస్థలో అక్రమాలు కట్టడిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో మహిళలు తీసుకున్న అప్పునకు నెల వాయిదాలు చెల్లించడానికి ఆగస్టు నుంచి రికవరీ యాప్ అందుబాటులోకి అయితే తీసుకురానుంది. గతంలో సభ్యులు నెల వాయిదాలను విఓఏలకు ఇచ్చేవారు. వారు గ్రామ సంఘానికి జమ చేస్తే అక్కడి నుంచి శ్రీనిధి ఖాతాకు అయితే మళ్లిస్తున్నారు. ఇక్కడే అక్రమాలు అయితే జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించిందనమాట. సభ్యులు డబ్బు కడుతున్నా కూడా చాలా చోట్ల సిబ్బంది ఆ మొత్తాన్ని సకాలంలో శ్రీనిధి ఖాతాకు జమ చేయడం లేదు. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం రికవరీ యాప్ను అయితే తీసుకొచ్చింది. తద్వారా మహిళలు ఇంటి నుంచి నేరుగా నగదైతే చెల్లించవచ్చు. వైకాపా హయాంలో 4.38 కోట్లు పక్కదారి అయితే పట్టిందనమాట. గత వైకాపా ప్రభుత్వం ఆ సంస్థను పూర్తిగా దెబ్బతీసింది. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు వాణిజ్య బ్యాంకుల నుంచి 1000 కోట్లు అప్పు తెచ్చి ఇతర అవసరాలకు అయితే మళ్లించారు. క్షేత్రస్థాయిలోనూ మహిళలు తీసుకున్న అప్పునకు వారు సకాలంలో వాయిదాలు చెల్లించినా కూడా అవి సంస్థకు చేరకుండా పక్కదారి అయితే పట్టించారు. గత ప్రభుత్వంలో 4.38 కోట్ల సొమ్ము పక్కదారి అయితే పట్టిందనమాట. సో ఇతర జేబుల్లోకి అయితే వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు ఏం చేశారంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారు చెల్లించే డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ అప్పుని నేరుగా వారి ఇంటి దగ్గర నుంచే ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా ఎలా అయితే అలా యూపీఐ ద్వారా అయితే చెల్లించుకునే విధంగా యాప్లోనైతే తీసుకురాబోతున్నారన్నమాట. ఆ యాప్ను ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ కూడా డౌన్లోడ్ అయితే చేసుకుంటే వారి ఇంటి దగ్గర నుంచే డబ్బులు అయితే కట్టుకోవచ్చు. సో ఇది మనకి తాజా సవరణ ఆగస్టు నుంచి అయితే ఈ మార్పులు అయితే వస్తున్నాయి. అంటే ఆగస్టు నెల నుంచి అయితే ఇలా వస్తుందన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.